హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి, స్కిప్ చేయకుండా. మళ్ళీ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు కదా. ఫస్ట్ అయితే మా ఛానల్ని చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తేనైతే టేస్ట్ అదిరిపోతుందండి. ఇలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 4 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. చిట్టపటలాడిన తర్వాతనైతే ఎల్లిగడ్డ పొట్టు తీసుకొని కొంచెం లైట్గా దంచి వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తేనైతే కింద అడుగు పడుతుంది కదా, అందుకనే నేను ఎల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాతనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే చిన్నగా సన్నగా కట్ చేసి వేసుకొని అలానే కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. చూడండి, ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాతనైతే టమాటా ఒక 3 టమాటా పండుగున్న టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం ఉప్పు వేసినాం కదా, తొందరగా మగ్గిపోతుంది. చూడండి, మగ్గింది కదా. ఇప్పుడైతే ఇంకొక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నా. కారం ఒక స్పూన్ వరకు అయితే కారం వేసుకున్నా. ఒక స్పూను ధనియా పౌడర్, ఇప్పుడైతే హాఫ్ స్పూన్ వరకు అయితే మటన్ మసాలా వేసుకోవాలి. ఇంకొక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ వేసుకోవడం వలన చాలా బాగుంటుంది స్మెల్, టేస్ట్ కూడా. ఇలా దీంట్లోనే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఉడకబెట్టి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసుకొని ఆ మసాలా అంతా పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. అది కలిపే స్పూన్ కూడా మనం చపాతీలు దోశలు తీస్తాం కదా, ఆ స్పూన్ పెట్టి అయితే కలపాలి. వేరే స్పూన్ పెడితే మొత్తం ఆలుగడ్డలు మొత్తం సునిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని అలానే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చాలా టైం అవుతుంది ఫ్రై కావడానికి. అయితే 1/2 అవర్ అవుతుంది. మధ్యలో ఇలా కలుపుకోవాలి.
ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ఎంత వేసినా కానీ అసలు ఆయిలే కనిపించదు దీంట్లో. చూడండి ఇలా అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా అదిరిపోతుందండి. బాయ్ బాయ్.